హలో ఎవరివన్, వెల్కమ్ టు ప్రభాస్ ఫార్మ్స్. ఇవాళ కలర్ తేదీ 29/12/2025. ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి ఈవినింగ్ 6 గంటల వరకు గెలిచే రంగులు అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే దిక్కు నక్షత్రం కుక్కుడు శాస్త్రం ఆధారంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు సోమవారం శుక్లపక్షం. టుడే 99% విన్నింగ్ కలర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక నక్షత్ర విషయానికి వచ్చేస్తే నక్షత్రం అశ్విని అండ్ భరణి, ఈ రెండు నక్షత్రాలు అయితే ఈ రెండు రోజులు అంటే నిన్న ఈవినింగ్ నుంచి ఈ రోజు అంతా కూడా నడవడం అయితే జరుగుతుంది. ఇక నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కంటెంట్ వర్త్ అయితేనే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టడం వల్ల నేను పెట్టే ముందు వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు మరింత మోటివేషన్, మీలాంటి కొంతమంది యువతులకి రీచ్ అయితే అవుతుందండి. ఇక డిస్క్లైమర్ విషయానికి వచ్చేస్తే, గమనిక: మా వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం కేవలం మా ప్రాచీన సంస్కృతిని మరియు లేదా ప్రాచీన కోడి శాస్త్రం కుక్కడి శాస్త్రాన్ని ప్రోత్సహించడం లేదా సంరక్షించడం మాత్రమే, అంతేకాని ఎటువంటి జూదం లేదా కోళ్ల పందాలను ప్రోత్సహించడం కాదు. మొదటి జాము 6 గంటల నుండి 8:24 వరకు అయితే ఉంటుంది. అలాగే ఈ మొదటి జాములో ముసుగు రంగు వచ్చేసి కోడిపింగలి అయితే తెల్ల కుసి లేదా తెల్ల బొంగ అనేది ఉండాలి. అలాగే కోడిపింగలి లేదా కోడికాకి, ఈ రెండు రంగులు ఏదైనా సరే ముసుగు రంగు అయినా పెట్టుకోవచ్చు. అలాగే చూపులు గెలిచే వచ్చేసి కోడికాకి డేగ, నల్లకట్టు రసంగి, కోడి చూపు నల్లమైల, బూడిద రంగు మైల, కోడి పచ్చకాకి డేగ, కోడి రసంగి, కోడి సీత, ఇవన్నీ కూడా చూపులు గెలిచే రంగులు. అలాగే వీటి మీద చూపులు కోడిపోయే రంగులు వచ్చేసి నల్ల కుసి నెమలి డేగ, అంటే నెమలి చూపు అనేవి ఓడిపోతాయి. నెమలి చూపు ఎరుపులు అనేవి నెమలి పింగళ, గౌడు నెమలి, నల్లబోర నెమలి, శుద్ధ నెమలి, కాకి పింగళ, నల్లబొట్ల సేతువ, పసిమ సేతువ, నెమలి కిక్కెర, నెమలి అబ్రాస్, తెల్ల కిక్కెర, ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులు. ఎక్కువగా ఇవన్నీ చూపులు కోడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయడానికి చూడండి. ఇక రెండో జాము వచ్చేసి 8:24 నుండి 10:48 వరకు. ఈ రెండో జాములో వచ్చేసి ముసుగు రంగు వచ్చేసి నల్ల కుసి కాకిడేగ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. శుద్ధ కాకి రెక్కల మీద నడుము మీద డేగ చూపులు చేసి ఉండాలి. అలాగే ఎదర బోర మీద పేకలు అనేవి చేసి ఉండాలి. చాలామంది ఈయనలు అంటారు, అవి కూడా చేసి ఉండాలి. నల్ల కుసి లేదా నల్ల బొంగ అయితే ఉండాలి. చూపులు గెలిచే రంగులు ఏంటంటే నల్ల బొంగ నెమలి డేగ, కాకి డేగ, పసిమ కాకి, శుద్ధ డేగ, 9 ఉన్న కాకి, గట్టి కాకి, ఎరుపు మించిన డేగ, నల్ల డేగ, నల్లకట్టు రసంగి, ఇవన్నీ కూడా చూపులు గెలిచే రంగులు అండి. చూపులుగా ఎక్కువ గెలవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే చూపులు కోడిపోయే రంగులు వచ్చేసి తెలుపు కుసి కోడి పింగళ, అంటే కోడి చూపు తెలుపులన్నీ కూడా ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కోడి కాకిడేగ, నల్లకట్టు రసంగి, కోడి చూపు నల్లమైల, బూడిద రంగు మైల, కోడి పచ్చకాయ డేగ, కోడి సీతువ, కోడి పింగళాలు, ఇవన్నీ కూడా కోడి సవలాలు, ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులండి. చూసుకుని వేసుకోవాల్సిందే అనుకుంటున్నాను. ఇక మూడో జాము వచ్చేసి 10:48 నుండి 1:12 వరకు. ఈ మూడో జాములో అనేది ఎక్కువగా ముసుగు రంగు వచ్చేసి నెమలి పింగళి, నల్ల కుసి లేదా నల్ల బొంగు చేసి నెమలి పింగళి, మీ అందరికీ తెలిసే ఉంటుంది నెమలి పింగళి అంటే. అలాగే చూపులు గెలిచే రంగులు వచ్చేసి గౌడు నెమలి, పిచ్చిక బోర నెమలి, ఎర్రపు మించిన గల గౌడు నెమలి, ఎర్ర నెమలి, ఎర్రపూల, డేగ పింగళ, ఎర్రబొట్ల సేతువ, నెమలి డేగ, శుద్ధ డేగ, ఇవన్నీ కూడా చూపులకు ఓడిపోయే రంగులండి. అలాగే చూపులకి గెలిచే రంగులు. చూపులకు ఓడిపోయే రంగులు వచ్చేసి తెల్ల బొంగు కోడికాయ డేగ, అంటే తెల్ల బొంగు అంటే తెల్ల కుసి లేదా తెల్ల బొంగు తోకల్లో తెలుపు అనేది ఉండాలి. అలాగే కోడికాకి డేగ అంటే కాకి డేగలు గట్ట డేగలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొన్ని రంగులు అయితే చెప్తున్నా: కోడికాకి డేగ, కోడి కెక్కెర, కోడి ఎర్ర కెక్కెర, బూడిద రంగు మైల, కోడి డేగ, కోడి పచ్చకాకి డేగ, ఎర్ర గౌడు, ఎర్ర గేరువ, గరుడ మైల, మిరపపండు డేగ, ఇవన్నీ కూడా చూపులు కోడిపోయే రంగులండి. చూపులు కోడిపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఫోన్ నెంబర్ అనేది ఉంటుంది, లేకపోతే వాట్సాప్ లింక్ అనేది ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే నా ఫోన్ నెంబర్కి కాల్ చేసినా పర్లేదు, మెసేజ్ చేసినా పర్లేదు, దేనికైనా రెస్పాండ్ అవుతానండి. నాలుగో జాము
నాలుగో జాము అంటే 1:12 నుండి 3:36 వరకు ఇది నాలుగో జాము. అలాగే నాలుగో జాములో ముసుగు రంగు వచ్చేసి కోడి డ్యాగ మీ అందరికీ తెలిసి ఉంటుంది. తోకల్లో కానీ నడుము మీద కానీ తెలిపేకలు చేసి ఉండాలి, తెలుపు కుసి తెలుపు బొంగు చేయని చేసి ఉండాలి. ఇది ముసుగు అయితే పెట్టుకోవచ్చు ఈ నాలుగో జాములో. అలాగే ఈ నాలుగో జాములో చూపులు గెలిచే రంగులు ఏంటంటే కోడి డ్యాగ, ఇటుక పిచ్చుక రసంగి, చింతపిక్కల రసంగి, ఎర్రబొట్ల సేతువ, గాజు కిక్కెర, ఎర్ర పూల, నల్లబొర డ్యాగ, శుద్ధ డ్యాగ, పండు డ్యాగ ఇవన్నీ కూడా చూపులకి అయితే గెలిచే రంగులు. కోడి చూపు డ్యాగలన్నీ కూడా ఎర్ర నెమలి లేదా ఎర్ర పింగళ ఇవన్నీ కూడా ఎక్కువగా గెలిచే ఛాన్సెస్ అయితే హై ఉంటాయి. అలాగే గెలిచే ఛాన్స్ లో ఉన్న రంగులు అయితే చెప్తున్నా. కుసి నలుపు, నల్ల బొంగు వీటిలో ఓడిపోయే రంగులు వచ్చేసి నెమల పచ్చకాకి, నున్నబోర కాకి నెమలి, నెమల కాకి డ్యాగ, నల్లకట్టు అబ్రాసు, నల్లకట్టు రసంగి, శుద్ధ నెమలి లేదా సవల, గట్టె కాకి నెమలి, 9 కాకి సవల లేదా నల్ల కాకి ఇవన్నీ కూడా చూపులకు గెలిచే రంగులండి. చూపులకి అయితే ఎక్కువ గెలవడానికి ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది చూపులకి. ఇక ఐదో జాము వచ్చేసి 3:36 నుండి 6 గంటల వరకు అయితే నడుస్తుంది, ఈవినింగ్ 6 గంటల వరకు. అలాగే దీంట్లో ముసుగు రంగు వచ్చేసి జాములో నల్ల కుసి చేసిన కాకి సవల అంటే నెమలి కాకి అని అర్థం. నెమలి పచ్చకాకినైనా పెట్టుకోవచ్చు, లేదా నెమలి సవలనైనా పెట్టుకోవచ్చు, లేదా కాకి సవలనైనా పెట్టుకోవచ్చు. అలాగే చూపులు గెలిచే రంగులు వచ్చేసి సేతువ, కాకి పింగళి, నెమలి పచ్చకాకి, నెమలి పింగళి, నల్లబోర కాకి సవల, 9 కాకి, పచ్చకాకి, నల్ల కాకి డ్యాగ, నలుపు మించిన కాకి డ్యాగ, నల్లకట్టు అబ్రాస్, నల్లబొట్ల సేతువ, గట్టి డ్యాగ ఇవన్నీ కూడా చూపులు గెలిచే రంగులు. అలాగే వీటి మీద చూపులు ఓడిపోయే రంగులు వచ్చేసి బొంగు నలుపు, కోడి తెలుపు డ్యాగ అంటే ఏంటంటే కోడి డ్యాగ అని ఇందాక చెప్పాను కదా, ఏం కదా కోడి డ్యాగ అంటే తెల్ల బొంగు చేస్తే తోకలో తెలుపులోనే ఉండదని కోడి డ్యాగ అంటారు. వీటిని ఆధారం చేసుకునే ఓడిపోయే రంగులు అయితే చెప్పడం జరుగుతుంది. కోడి కేకెర, ఎర్ర కేకెర, కోడి మైల, బూడిద రంగు మైల, కోడి డ్యాగ, కోడి పచ్చకాకి డ్యాగ, కోడి కాకి డ్యాగ, కోడి ఎర్ర నెమలి, గేరువ, గరుడ మైల, మిరపపండు డ్యాగ ఇవన్నీ కూడా తెల్ల కుసి అనేది ఉండాలి. తెల్ల కుసి అంటే తెల్లింటికి లేదా తెల్ల బొంగు అనేది చేసి ఉంటే ఎక్కువగా విజయాలు సాధించడానికి ఓడిపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు అవాయిడ్ చేయడానికి అయితే మీకు వీలుంటే అవాయిడ్ చేయండి ఈ ఒక జాములో మట్టుకి. అలాగే ఇక నక్షత్ర విషయానికి వచ్చేస్తే 2 నక్షత్రాలు అయితే నడుస్తాయి నిన్న ఇవాళ కూడా నైట్ కూడా. అలాగే మొదటి నక్షత్రం వచ్చేసి అశ్విని, 28/12/2025 తెల్లవారుజామున 4:11 నుండి 29/12/2025 రాత్రి 2:46 వరకు. నగ్గే పుంజులు వచ్చేసి నెమలి, కాకి, గౌడు ఈ 3 కూడా నగ్గే పుంజులు. అలాగే వీటి మీద ఓటమి పాలయ్యి వచ్చేసి డ్యాగ, కోడి నెమలి మీద ఓడిపోతుంది, కోడి కాకి మీద ఓడిపోతుంది, పింగళి గౌడు మీద ఓడిపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. ఇది మొదటి నక్షత్రము. ఇది రెండవ నక్షత్రం అండి, భరణి నక్షత్రం. 29/12/2025 రాత్రి 2:46 నుండి 30/12/2025 రాత్రి 1:12 వరకు. ఇక నగ్గే పుంజులు వచ్చేసి ఎరుపు మించిన కాకి, నల్ల సవల, పిచ్చుకవన్న గౌడు, లక్క ఛాయ్ ఇటుక అంటే వీటి మీద ఓడిపోయి వచ్చేసి నలుపు మించిన కాకి, కోడి ఎరుపు మించిన కాకి మీద ఓడిపోతాయి. నెమలి, ఇటుక, కోడి నల్ల సవల మీద ఓడిపోతాయి. నెమలి, ఎర్ర పొళ్ళ కోడి, పింగళి ఇవన్నీ కూడా పిచ్చుకవన్నీ గౌడు మీద ఓడిపోతాయి. శుద్ధ కాకేమో లక్క ఛాయ్ ఇటుక మీద ఓడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉంటాయి. అలాగే ఈ 2 నక్షత్రాలు అయితే ఇక్కడ అయిపోయినాయండి. ఇక దిక్కుల విషయానికి వచ్చేస్తే అలాగే ఉత్తర దక్షిణ దిక్కులండి. ఉత్తర దక్షిణ దిక్కుల్లో దక్షిణం వైపు నుంచి నడిచి వెళ్తేనేమో వదిలితేనేమో ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఉత్తర వైపు నుంచి వదిలితేనేమో ఎక్కువగా అపజయం పాలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసినట్లయితే నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టడం వల్ల నేను పెట్టే డైలీ కలర్ అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మోటివేషన్ నాలాంటి వాళ్ళకి నాలాంటి వీడియోలు మీలాంటి వాళ్ళకి రీచ్ అయితే అవుతుంది.